విశాఖ జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తూ ఉన్నాయి. కొన్ని గంటల పాటు ఎడతాటిగా కురిసిన కుంభవృష్టితోటి జనజీవనం అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్లపై వరద నీరు ప్రవహించడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. మరోవైపు చెరువులు, కాలువలకు గండ్లు పడడంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. విశాఖ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. గడిచిన 2 రోజులుగా ఈ సీజన్లోనే గరిష్ట స్థాయిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండపోత వానలతో యలమంచిలి, చోడవరం, పాయకారావుపేట, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై పాయకారావుపేట, అనకాపల్లి మధ్య రోడ్డు తటాకాలను తలపించింది. దీంతో చెన్నై, హౌరా మార్గంలో ప్రయాణించే వందల వాహనాలు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు ప్రవహించడంతో పలు రైళ్లను నిలిపివేశారు. వరద నీరు తగ్గిన తర్వాత ట్రాకులను పరిశీలించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు అధికారులు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శారద, వరాహ నదులు జలకళను సంతరించుకున్నాయి. వరద నీటికి భారీ వర్షం తోడవడంతో యలమంచిలి పట్టణం జలదిగ్బంధమైంది. రాంవిల్లి, అచ్యుతాపురం మండలాల్లోని అనేక చోట్ల వరద నీరు రహదారులపై నుంచి ప్రవహించడంతో విశాఖ నగరానికి ప్రత్యామ్నాయ మార్గంగా భావించే నారాయణపురం బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్టీల్ ప్లాంట్, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాలకు వెళ్లే దారి లేక ప్రజలు అవస్థలు పడ్డారు. పలుచోట బ్రిడ్జిలపై నుంచి 2 అడుగుల మేర వరద పోటెత్తడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇటు భారీ వర్షాలు రైతులను నిలువున ముంచాయి. కనుచూపు మేర పొలాలన్నీ నీటిమయం కావడంతో వరి, చెరకు పంటలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు నిండుకుండలా మారాయి. మరోసారి భారీ వర్షం కురిస్తే కరకట్టలు తెగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో వరద సహాయక చర్యల కోసం కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో 25 చెరువులకు గండ్లు పడే పరిస్థితి ఉందని, 15 చోట్ల కాజ్వేలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మరో 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.